హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి చేసుకుందామండి. టమాటాలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. బీరకాయలు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొత్తిమీర, పల్లీలు అండ్ పచ్చిమిర్చి. వీటిని అయితే తీసుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా మనము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలండి. బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ పల్లీలని వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకుంటున్నానండి. అంటే నేను బీరకాయ పచ్చడిని పొట్టుతోటే చేస్తున్నాను అన్నట్టు, దేన్ని ఫీల్ అప్ చేయలేదు. ఇటు పల్లీలైనా బీరకాయలైనా ఫీల్ అయితే చేసుకోలేదు. డైరెక్ట్లీ నేను వీటి మీద ఉండే లేయర్ తోటే చేస్తున్నాను. చూడండి, ఇలా మనకు పల్లీలు వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బాండ్లీలో నూనె మిగిలింది కదా, ఈ నూనెలో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. 3-4 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా నేను చూపెట్టిన విధంగానైతే ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్నాక ఇంకా మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె తక్కువ పడింది కదా, నూనెని యాడ్ చేసుకొని నూనె వేడాక ఇంకా మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అలాగే టమాటాలను వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, బీరకాయలు అయితే పొట్టు తీయలేదు. బీరకాయలో కూడా ఈ సైజులో కట్ చేసుకొని ఇంకా వీటిని కూడా టమాటాలను బీరకాయలను రెండింటిని కలిపి వేయించుకోవాలి. చూడండి, నేను బీరకాయనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే బీరకాయలు ఒక 2 ఇంచులు ఉన్నా కూడా బాగా ఉడుకుతాయి. మనము ఇలా ఒక 2 నిమిషాల పాటు బీరకాయను హై ఫ్లేమ్లో వేయించుకున్నాక టమాటాలు వేసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి. టమాటాలు బీరకాయలు బాగా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దామండి. మమ్మీ, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకు టమాటాలు ఉడికినాక కొత్తిమీర వేసుకొని ఇంకా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనిద్దాము. చూడండి, బీరకాయలు అయితే మనకు బాగా చల్లారినాక ఇంకా మిక్సీకి వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పల్లీలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా వీటిని అయితే ఒక పౌడర్లో చేసుకోవాలి. ఇంక ఇలా చల్లారినాక పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు ఇవన్నీ వేసుకొని మెత్తటి పౌడర్లో పట్టుకోవాలి. నేను చూపెట్టిన విధంగా ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇంకా దీంట్లో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని అలా తర్వాతకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మనం అన్నీ ఒకటేసారి డైరెక్ట్ వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కటి పచ్చిమిరపకాయలు మెదుగుతాయి, లేకపోతే అలానే పంట కింద పడే అవకాశాలు ఉంటాయి. తింటుంటే మనకు పచ్చిమిరపకాయ అనేది వస్తుంది. అందుకోసమని ఒక్కొక్కటి అయితే మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీకి మెత్తగా పట్టుకున్నాక ఇందులో బీరకాయలు, టమాటాలు వేసుకొని, బీరకాయ కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం బరకగా పట్టుకున్నా కూడా సరిపోతుంది. అన్నంలోకి కావాలనుకుంటే ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. అదే చపాతీలోకి, దోశలోకి కావాలనుకుంటే బాగా మెత్తగా 2-3 రౌండ్లు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలా ఈజీ కాదనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు
బీరకాయలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకు అక్కడక్కడ పంటి కిందనైతే నమలడానికి బాగుంటాయి. చూడండి బీరకాయ చట్నీ కూడా అయింది. ఇలా చట్నీ మొత్తం రెడీ అయిందండి. ఇలా రెడీ అయ్యాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి తింటే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్.